నిర్మల్ జిల్లా భైంసాలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు ఎమ్మెల్యే ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. కిసాన్ గల్లీ రేషన్ షాప్ లో ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఏఎంసీ ఆనందరావు పటేల్ ఎంఆర్ఓతో కలిసి ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు ఒక్కొక్కటికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా అందజేశారు. అనంతరం తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని రేషన్ డీలర్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు రామారావు పటేల్. అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ లో ఇచ్చిన వాగ్దానం సన్న బియ్యం ప్రతి వైట్ కార్డ్ హోల్డర్స్ కు సన్న బియ్యం ఇవ్వాలని ఏదైతే చెప్పారు ఆ విధంగా ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం మా వైద్యపట్నంలో గలీలో మిలిటరీ గోపాల్ షాపులు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో ఒక్కొక్క షాప్ సన్నం బియ్యం ఇచ్చిన తర్వాత డీలర్లకి ఏదైతే చాలా ప్రాబ్లం ఉంది. గత ప్రభుత్వం వీళ్లకు చాలా అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో 5,000 రూపాయలు ప్రతి డీలర్ కు శాలరీ, అదేవిధంగా 300 రూపాయలు ప్రతి క్వింటల్కి కమిషన్ ఇస్తారు చెప్తున్నారు. 15 మంత్స్ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంది. దానికోసం నేను మా డీలర్ల తరఫున ఖచ్చితంగా చట్టసభలో పరుచూరు నియోజకవర్గం